మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ ఇరుముడి ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులకు కొట్టాలి అనిపించేంతగా కోపం తెప్పించిన పాత్ర మాత్రం టీచర్ పాత్ర. ఈ పాత్రలో నటి శాశ్విక అనే కేరళ అమ్మాయి నటించడం కాదు, ఈ పాత్రలో ఒదిగిపోయిందని చెప్పాలి. ఈ సినిమాలో మొదటి నుంచి ఆమె పాత్ర స్క్రీన్ పై కనిపిస్తే కొట్టాలి, ఎలాగైనా కొట్టాలి అనేంత కోపం తెప్పించింది శ్వాసిక. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్వాసిక గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు నెటిజన్స్. ఈ అమ్మడు తమిళం, మలయాళంలో అనేక చిత్రాల్లో నటించింది. అలాగే తెలుగులో 2-3 సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో ఒక మూవీలో హీరోయిన్ గాను నటించింది. ఆమె తెలుగులో చేసిన మొదటి సినిమా ఎటు చూసినా నువ్వే. ఇందులో సాయి క్రిష్ హీరోగా నటించగా 2012లో ఈ మూవీ విడుదలైంది. ప్రభాస్ నటించిన రెబల్ సినిమా విడుదలైన సమయంలో రావడంతో ఈ మూవీ వచ్చినట్టుగా కూడా ఎవరికీ తెలియదు. ఆ తర్వాత దాదాపు 13 ఏళ్లు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. మలయాళంలో వరుస సినిమాలతో మెప్పించిన శ్వాసిక గత ఏడాది విడుదలైన తమ్ముడు చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. అయితే ఈ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమె పాత్ర ఎక్కువగా హైలైట్ కాలేదు. అలాగే శంబాలా సినిమాలోనూ నటించింది. ఇప్పుడు ఇరుముడి సినిమాతో ఆమెకు తెలుగులో బ్రేక్ వచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె మరింత బిజీ కావడం ఖాయమని తెలుస్తుంది.